ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 12 రాశుల వారికి ఎలాగుంటుంది, ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము. ఈ 2026 సంవత్సరము మార్చి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాది నుంచి ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. అందువల్ల ఉగాది మార్చి 19 నుంచి వచ్చే సంవత్సరం 27 మార్చి, ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది. అయితే ప్రేక్షకులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి విశేషాలు ఏమున్నాయి? పండగలు అందరికీ తెలిసిందే. ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది, తర్వాత భాద్రపద మాసం వినాయకుడి చవితి వస్తుంది, తర్వాత దేవి నవరాత్రులు వస్తాయి, దీపావళి, దసరా, ఇవన్నీ అందరికీ తెలిసినదే. ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం, లేదా ఏమైనా అధిక మాసాలు ఉన్నాయా, మూఢాలు ఎప్పుడున్నాయి, ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. 26/2/2 జూన్ 2026 మంగళవారం నుంచి 18/6/2026 శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి. అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి. ఇంకా మనకి ఈసారి మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని. ఈ జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అంటే అధిక జ్యేష్టము, నిజ జ్యేష్టం, 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. అయితే అధిక జ్యేష్టం ఎప్పుడంటే 17/5/2026 నుంచి 15/6/2026 వరకు. నిజ జ్యేష్టం ఎప్పుడంటే 16/6/2026 నుంచి 14/7/2026 వరకు నిజ జ్యేష్టం. అధిక జ్యేష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి, శుభకార్యాలు ఏమి చేయకూడదు. ఇంకా మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే 15/7/2026 నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే 12/8/2026 వరకు గురుమూఢం ఉంటుంది. అంటే ఇంచుమించుగా 1 నెల, 3 రోజులు తక్కువగా 1 నెలకి గురుమూఢం ఉంటుంది. అది జూలైలో. ఇక శుక్రమూఢం ఎప్పుడంటే 19/10/2026 నుంచి 29/10 అంటే 10 రోజులు శుక్రమూఢం ఉంటుంది. ఇది ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు. గ్రహణాలు లేవు. అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏం భయపడకుండా, గ్రహణాలు లేవు, మనకు కనిపించవు, అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. తదుపరి సింహరాశి. 12 రాశుల్లో 5వ రాశి సింహరాశి అవుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు, రవి. అయితే సింహరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయన్నమాట. ఈ ఏప్రిల్ నుంచి మనకు మార్చి 19వ తారీఖు ఉగాది అయింది. ఏప్రిల్ నుంచి ఈ సింహరాశి వారికి ఏ నెలలు బాగుంటాయి అని అంటే ఏప్రిల్ అంత బాగుండేలాగా కనిపించటం లేదు. మే బాగుంటుంది, జూన్, జూలై బాగుంటాయి, ఆగస్ట్ మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, సెప్టెంబర్ బాగుండదు, అక్టోబర్ ఓకే, నవంబర్ బాగుంటుంది, డిసెంబర్ మిశ్రమ ఫలితాలు. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు తప్ప ఏమీ ఇబ్బందులు ఉండవు. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి పర్వాలేదు, బాగానే ఉంటుంది అన్నమాట. ఇక వీళ్ళకి ఎలాగుంటుంది అని అంటే ఈ రాశి వారికి కొంచెం అలసట, శ్రమ అవి ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ, ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది.
ప్రయాణాల్లో కూడా కొంచెం అవరోధాలు ఉంటాయి. వీళ్ళకి స్థానచలనం అంటే ఉన్న చోటు నుంచి మార్పుడు, అది ఇల్లు మారడం కావచ్చు, ఊరు మారడం కావచ్చు, అటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే లేదా ఇల్లు మారడం అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రులతోటి వీళ్ళు విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల ఇబ్బందులు, మాటల్లో ఉద్రేకం వల్ల కోపం పెరుగుతుంది, అందువల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా తల్లికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి సూతకాలు కూడా వీళ్ళకి ఉంటాయి. ఇంకా వీళ్ళకి రుణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సోదరులతో కూడా విరోధాలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఇక్కడ ఆపండి. ఇప్పటి వరకు మీకు ఈ సంవత్సరంలో మీకు కొంచెం జరిగే నష్టాలే చెప్పాం కదా. ఇప్పుడు మీకు ఎట్లా మంచి ఏం జరుగుతుంది అని అంటే, వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ వ్యాపారం అయినా కూడా మీరు నిర్విఘ్నంగా ప్రారంభించవచ్చు. ఉన్న వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. కొత్త కొత్త బ్రాంచ్లు పెట్టడము లేదా కొత్త కొత్త పార్ట్నర్స్తో చేరడము ఇట్లాంటివి కూడా మీకు ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తాయన్నమాట. ఇంకా అన్ని వృత్తుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆదాయాన్ని పొందగలుగుతారనమాట. ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద ఇష్యూలు ఏమి లేవు. చిన్నగా ఏవైనా చిన్న ఇబ్బందులు అనేది ప్రతి మనిషికి తప్పవు కదా. అందువల్ల ఆరోగ్యానికి సంబంధించి మీరు దిగులు పడాల్సిన పని కూడా లేదు. ఆర్థిక లావాదేవీలన్నీ మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయగలుగుతారు. మీరు వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వాటిని నిర్వహించగలుగుతారనమాట. ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ సంవత్సరం అంతా గడుపుతారు. ఎందుకంటే మీకు ఎక్కువ మాసాలు బాగానే అనుకూలంగానే ఉంది కనుక మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. వాహన సౌఖ్యం కూడా ఉంది. అంటే మీరు కొత్తగా వాహనం కొనాలని అనుకుంటుంటే కనుక వాహనం కొనగలుగుతారు. ఒకవేళ ఉన్న వాహనాన్ని మార్చి అది అమ్మేసి ఇది కొనాలి అని అనుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇంట్లో అయితే మీకు చాలా సంతోషం ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఇంట్లో మీరు హాయిగా ఆనందంగా గడపగలుగుతారు. ముందు ఇల్లు బాగుంటే మనం అన్ని సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాం. అందువల్ల ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారన్నమాట. ఇంకా కొత్త వస్తువులు కొనుక్కుంటారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు. ఇంకా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి. వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ శుభకార్యాలు జరుగుతాయి. కొంత సంతోషకరమైన వార్తలు వింటారు. స్పెక్యులేషన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కానీ లేదా విష్ణాలయాలు సందర్శించడం కానీ చెయ్యాలి. సూర్యుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయండి. అంటే సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్యోదయానికి ముందే లేవడము. సూర్యోదయానికి ముందు లేవడం అన్నది కూడా చాలా మంచి ఇది అనమాట. దానివల్ల సూర్యుడు మీకు అనుకూలంగా ఉంటాడు. ఇవి చేయడము, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం ఇంకా మంచి జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి పరిహారాలు.